వచ్చండి క్రిస్పీగా చక్కగా. ఇప్పుడు వల్ల వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ కొట్టేసుకోవచ్చు. ఫస్ట్ బరకగా కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్నాక మనకి ఇలా తయారవుతుంది. అసలు వాటర్ వేయకూడదండి. దీని వాటర్ మనకి సరిపోతుంది. సాల్ట్ వేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసి చిటికెడు కారం ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసుకోవచ్చు. ఉప్పు కారం పసుపు అని మిక్స్ చేసుకున్నాక ఒకటి వేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోవచ్చు. చూడండి తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర కరివేపాకు రెండు యాడ్ చేసుకోవచ్చు. అల్లం మిక్సీ కొట్టేసాం కాబట్టి అల్లం పచ్చిమిర్చి ఇంకా అల్లం వేయట్లేదు. నానబెట్టిన దాంట్లో కొంచెం తీసాం మిక్సీ వేయకుండా అవి దీంట్లో వేసుకోవచ్చు. మొత్తం అన్నీ కలిపేసుకోవచ్చు. ఆయిల్లో ఒకటి వేసుకోవడం మనమైతే జస్ట్ ఇలాగా చిన్న ఉండగని తీసుకొని ఇలా తీసుకొని ఆయిల్లో ఇలా డిప్ చేయడమే అంతే ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే నొప్పుకొని జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా వండ తీసుకొని ఇది ఇలా ఈ బటన్ వెళ్తే జస్ట్ ఇలా నొక్కేసేసి ఇలా ఆయిల్లో వదిలేరు ఫ్రెండ్స్. అంతే అండి. మనం అయితే కొంచెం అయ్యాక ఒకటి ఆన్ తిప్పుకోవడమే. ఈ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. కలర్ వచ్చేదాకా ఫ్రై డ్రైన్ చేసేసుకొని మనం దీంట్లో దిగేసుకొని ఇలా ప్యాన్లో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మనం పచ్చిమిరపప్పు వండండి.